హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ గురించి, కంపెనీ ఆర్డర్ బుక్ గురించి, అలాగే కరెంట్ ప్రైస్ లో స్టాక్ ని బై చేయొచ్చా లేదా అనేది తెలుసుకుందామండి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ ఏంటంటే జెన్సర్ టెక్నాలజీస్ అండి. ఇది లీడింగ్ డిజిటల్ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ అన్నమాట. ముంబై బేస్డ్ ఆర్పీజీ గ్రూప్ లో పార్ట్ అండి. ఇది 2 సెగ్మెంట్స్ ని ఆపరేట్ చేస్తుందండి. ఒకటి అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్, రెండవది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నమాట. ఈ కంపెనీ మెయిన్ గా ఇండస్ట్రీ వర్టికల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇందులో హైటెక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఉన్నాయన్నమాట. ఇండియా, యుఎస్ఏ, యూకే, యూరప్ అండ్ ఆఫ్రికాలో ఆఫీసెస్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి. జెన్సర్ టెక్నాలజీస్ అనేది మెయిన్ గా ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ లో పార్ట్ అండి. ఈ గ్రూప్ అనేది చాలా బిజినెస్ చేస్తుంది అనమాట. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టైర్స్, ఫార్మా, ఐటీ అండ్ స్పెషల్లీ ఎమర్జింగ్ ఇన్నోవేషన్ లెడ్ టెక్నాలజీ బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీకి హైటెక్ సెగ్మెంట్ నుండి 27% రెవెన్యూ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ నుండి 25% రెవెన్యూ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి 38% రెవెన్యూ, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ నుండి 10% రెవెన్యూ వచ్చిందండి. ఫైనాన్షియల్ 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది $698 మిలియన్ ఉందన్నమాట. అండ్ గత సంవత్సరంలో స్టెల్లర్ అవుట్ పర్ఫార్మెన్స్ చేసిందండి ఈ కంపెనీ స్టాక్ అనేది. అండ్ మెయిన్ గా కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో దాదాపు 640 బేసిస్ పాయింట్స్ పెరిగి 17.8% టచ్ అయిందన్నమాట. మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా 15 to 16% గైడెన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఫైనాన్షియల్ 2021 లో కనుక చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ అనేది 18.7% ఉంటే ఫైనాన్షియల్ 2022 లో ఇది 15.5% తగ్గింది. అండ్ 2023 లో 11.4% తగ్గింది. అండ్ 2024 లో 17.8% ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ Q4 లో గనక చూస్తే ఆల్ వర్టికల్స్ అనేవి పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయండి. మెయిన్ గా హైటెక్ అనేది రివైవల్ జరిగింది, 0.7% ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ లో 2.40% గ్రోత్ ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 2.30% అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ లో 3.20% గ్రోత్ అనేది ఉందన్నమాట. హైటెక్ వర్టికల్ లో ఉన్న క్లయింట్స్ ఇష్యూస్ వల్ల కంపెనీస్ రెవెన్యూ పర్ఫార్మెన్స్ కాస్త సఫర్ అయింది. ఫైనాన్షియల్ 2024 లో హైటెక్ సెగ్మెంట్ డిసప్పాయింట్ కంటిన్యూ అయినప్పటికీ కూడా Q4 లో రివైవల్ సైన్స్ అయితే ఉన్నాయన్నమాట. కంపెనీ మేనేజ్మెంట్ కూడా వర్స్ట్ ఈజ్ ఓవర్ అని ఫీల్ అవుతుంది. కంపెనీలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి స్టెల్లర్ పర్ఫార్మెన్స్ చేసిందండి. ఇది ఐటీ కంపెనీ కాబట్టి కంపెనీకి ఆర్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫైనాన్షియల్ 2024 లో ఆర్డర్ ఇన్ఫ్లో అనేది ఇయర్ ఆన్ ఇయర్ 22% పెరిగిందండి. అండ్ మీరు కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 Q4 లో కంపెనీ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది $174.9 మిలియన్ ఉందన్నమాట. అండ్ ఫైనాన్షియల్ 2024 Q4 వచ్చేసరికి ఇది $181.5 మిలియన్ కి రీచ్ అయింది. అండ్ కంపెనీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే జెన్సర్ సీనియర్ మేనేజ్మెంట్ అనేది ఫైనల్లీ స్టెబిలైజ్ అవుతుందండి. లాస్ట్ 6 క్వార్టర్ లో మనీష్ టండన్ అధికారంలో ఉన్నారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో గ్రోత్ అండ్ మార్జిన్ వైజ్ గా మిడ్ సైజ్డ్ ఐటీపీఎస్ ని క్యాచ్అప్ చేయాలని చెప్పి జెన్సర్ యొక్క మేనేజ్మెంట్ ఎయిమ్ గా పెట్టుకుందండి. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్షాట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ రెవెన్యూ అనేది $592.3 మిలియన్ అండి. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ప్రొజెక్షన్ రెవెన్యూ అనేది $636.7 మిలియన్ ఉండొచ్చు. అలాగే ఫైనాన్షియల్ 2026 కి $694 మిలియన్ ఉండొచ్చు అనమాట. అండ్ ఎబిటా వచ్చేసరికి ఫైనాన్షియల్ 2024 లో $871.8 మిలియన్ ఉంటే ఫైనాన్షియల్ 2025 కి ప్రొజెక్షన్ ఎబిటా అనేది $929.8 మిలియన్ ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి $1049 మిలియన్ ఉండొచ్చు అనమాట. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ $665.1 మిలియన్ పోస్ట్ చేయడం జరిగిందండి. బేస్డ్ ఆన్ దట్ ఫైనాన్షియల్ 2025 కి ప్రొజెక్షన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది $677.9 మిలియన్ ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి $728.6 మిలియన్ అనమాట. అలాగే ఈపీఎస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 29.4 ఉంది. అండ్ 2025 కి ప్రొజెక్షన్ ఈపీఎస్ అనేది 29.9 అండ్ ఫైనాన్షియల్ 2026 కి 32.2 ఉండొచ్చు. వాల్యుయేషన్స్ అనేవి కొంచెం చీపర్ గా అయితే లేవండి, కొంచెం హైగా ఉన్నాయన్నమాట కంపెనీ వాల్యుయేషన్స్ అనేవి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 15,481 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 25.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.3% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 అనమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹29.30 ఉంది. మీరు కనుక చూస్తే ఇండస్ట్రీ పిఈ 30.8 ఉంటే స్టాక్ పిఈ 23.3 ఉంది. సో పిఈ రేషియో వైజ్ జెన్సర్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీకి డెట్ అనేది 186 crores మాత్రమే ఉంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 49.18% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గింది.
అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా 17.12% నుండి 16.53% కి తగ్గడం జరిగింది. బట్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 16.45% నుండి 17.53% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 16.77% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹682.65 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో అయితే 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 73% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఒకసారి కంపెనీ టెక్నికల్ రిపోర్ట్ ఒకసారి చూద్దామండి. టెక్నికల్ అనాలిసిస్ కనుక చూస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వెరీ బుల్లిష్ గా ఉన్నారు. మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా బుల్లిష్ గా ఉన్నారండి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా వెరీ బుల్లిష్ గా ఉన్నారు. అండ్ మూవింగ్ యావరేజెస్ కనుక చూస్తే 5 day మూవింగ్ యావరేజ్, 10 day మూవింగ్ యావరేజ్, 20 day మూవింగ్ యావరేజ్ అండ్ 50 day మూవింగ్ యావరేజ్, 100 day మూవింగ్ యావరేజ్ అండ్ 200 day మూవింగ్ యావరేజ్ అన్ని కూడా బుల్లిష్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ స్టాక్ ని ఏంటంటే బై ఇండికేషన్ చేస్తున్నాయి టెక్నికల్ వైజ్ గా కనుక చూస్తే. సో ఫైనలీ లాస్ట్ ఇయర్ లో కనుక చూస్తే స్టాక్ అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది. మేనేజ్మెంట్ చేంజ్ అనేది కంపెనీకి టర్న్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ మార్జిన్ లో కూడా స్పెక్టాక్యులర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ గుడ్ ఆర్డర్ ఫ్లో కూడా ఉంది. బట్ బేస్డ్ ఆన్ వాల్యుయేషన్స్ స్టాక్ అనేది కొంచెం డిక్లైన్ అయినప్పుడు ఎంటర్ అవ్వడం మంచిదండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.